హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఈవినింగ్ వీడియో అండి. ఈవినింగ్ 7:30 నుంచి 9:30 వరకు నేనేం చేశాను అనేది చిన్న వీడియో అనమాట. సో ప్లీజ్ తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏంటి వంట చేస్తున్నా అనుకుంటున్నారా? ఇంకా అంతే కదండి, మార్నింగ్ వంట, ఈవినింగ్ వంట. ఇంకా మార్నింగ్ కర్రీ ఉంటే నైట్ ఒక రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకా కర్రీ కనుక అయిపోతే మళ్ళీ నైట్ కర్రీ చేయాల్సిందే. ఇంకా నేను ఇవాళ ఏం కర్రీ చేస్తున్నానంటే మునక్కాయ కర్రీ చేస్తున్నాను. మునక్కాయ కర్రీ నేను చేయడం కూడా ఫస్టే. మామూలుగా అయితే పప్పులో వేస్తాం కదా, మ్యాక్సిమం నేనైతే పప్పులోనే వేస్తాను. కానీ ఇవాళ కొన్ని ఎక్కువ తీసుకొచ్చానమాట, వేస్ట్ అయిపోతాయి కదా, అట్లా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను కర్రీనే చేస్తున్నాను అనమాట డైరెక్ట్గా. ఇంకా ఇక్కడ నేను కర్రీ చేస్తున్నానా, పిల్లలు ఈవినింగ్ అయ్యిందంటే ఏ విధంగా ఆడుకుంటున్నారు ఒక్కసారి చూడండి. ఇది లెటర్స్ది మ్యాట్ అండి, అది మిన్ను కోసం తీసుకున్న. అది ఇప్పుడు చిన్న ఆడుకుంటుంది. అది పెట్టడానికని ఎంత ప్రయత్నం చేస్తుంది చూడండి, అంత ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఇల్లు మొత్తం ఈవినింగ్ అయిపోయిందంటే మొత్తం ఇట్లా చేసేస్తారు. ఎంత తీసి పక్కన పెట్టినా మళ్ళీ తీసుకొస్తారు, ఆడ పోస్తారు. ఇంకా నేను కూడా ఏమన్నాను అనుకోండి, వాళ్ళు ఎంత చేసినా మళ్ళీ సదురు వేసుకుంటాను. ఇంకా వాళ్ళు ఇది తప్ప ఇంకేం ఆడుకుంటారు చెప్పండి. నేను ఎలాగూ వాళ్ళని బయటికి అయితే పంపించను. ఇంకా ఈవినింగ్ కాదు, డే మొత్తంలో కూడా. ఇప్పుడు మిన్నయ్య స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం, కానీ లేదు అంటే ఇంట్లోనే ఉంటుండే. మేమైతే ఈవినింగ్ అయిందంటే కాసేపు పైనకి వెళ్ళి ఆడిపిస్తుండే. ఇంకా అంతే తప్ప నేను బయట అయితే పిల్లల్ని అస్సలు పంపించను. బయట పిల్లలు కూడా లేరనుకోండి, తక్కువ ఉంటారు. అయినా మాది స్లమ్ ఏరియా కాబట్టి నాకు నచ్చదండి ఫస్ట్ పిల్లల్ని బయటికి పంపించడము. ఇక స్లమ్ ఏరియా అంటే తెలియనోళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంక ఇటు సైడ్ పిల్లలు కూడా అట్లే మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు ఎక్కడ నేర్చేసుకుంటారో అని చెప్పి నాకు భయం అనమాట. మేము ఇంట్లో కూడా పిల్లల్ని రాతో కానీ వేతో కానీ పిలవమన్నమాట. అట్లాంటిది బయట పిల్లలు వల్గర్గా మాట్లాడుకుంటారు. ఆ విధంగా నాకు నచ్చదు, పిల్లలు ఎక్కడ నేర్చేసుకుంటారో అని. ఇంకా ఏదైనా చిన్నపిల్లలు కదా, తొందరగా ఏదైనా విన్నారు అంటే అది డైరెక్ట్గా వాళ్ళు అనేస్తారు. అందుకని ఇంకా ఇక్కడ వదిలేసి వేరే ఉండొచ్చు కదా అంటే, కొన్ని కావాలంటే కొన్ని తప్పవు కదా. ఇంకా బయటికి వెళ్తే ఏంటంటే ఇబ్బంది అయిపోతుందండి. కొన్ని కొన్ని రోజులు తప్పదు, కొన్ని భరించాలి. అన్నీ మనకు అనుకున్నట్టుగా అన్ని రోజులు ఉండవు కదా. అట్లా అనుకొని మేమైతే ఇక్కడే ఉంటున్నామండి. సో ఇంకా నేను కర్రీ ఎక్కడి వరకు వచ్చింది అనుకుంటున్నారా, కొన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకొని, పోపు వేసుకొని, అందులో ఉల్లిపాయలు వేసుకొని, కరివేపాకు వేసుకొని చేస్తున్నా. ఇక్కడ బియ్యం కూడా పెట్టేసిన. ఇవాళ ఆ రైస్ కూడా నైట్ కోసం రైస్ అయితే వండుతున్నా. కొంతమంది అన్నం వండేటప్పుడు సాల్ట్ అయితే వేసుకోరు, మేము సాల్ట్ అయితే వేసుకుంటాము. సాల్ట్ వేసుకోకపోతే కొంచెం చప్పగా ఉంటుంది. ఎంత తిన్నా కూడా అది టేస్ట్ అంటే తర్వాత మనం సాల్ట్ ఎంత యాడ్ చేసుకున్నా అది టేస్టీగా రాదు. ఫస్టే వేసుకుంటే కనుక బాగుంటుంది. కొంతమంది సాల్ట్ వేసుకోకుండానే వండుకుంటారు. కొన్ని రీజన్స్ చెప్తారు కదా, అంటే సాల్ట్ వేసుకుంటే అప్పు తీరదు, సాల్ట్ లేకుంటే ఏదైనా అప్పు ఉంటే తొందరగా తీరుతుంది అని. అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ అప్పు లేనోళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారండి నాకు తెలిసినంత వరకు అయితే. మ్యాక్సిమం అందరికీ ఎంతో కొంత అప్పు అయితే ఉంటుంది. ఇంక అందుకోసమని కొందరు కొన్ని పాటిస్తారు. నేను వాళ్ళని అయితే తప్పు అనట్లేను, కానీ మేమైతే ఉప్పు వేసుకుంటామని మాత్రమే చెప్తున్నాను. అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు. ఇంకా పిల్లలకైతే ఈ విధంగా కింద పోస్తారా, ఒక్కోసారి నేను వాళ్ళకే చెప్తానమాట తీసి సర్దేసేయమని చెప్పి. అందుకని మిన్నయ్య అయితే ఆ విధంగా పట్టుకున్నాడు, చిన్నామ అయితే వేస్తుంది. వాళ్ళు కొంచెం సేపు వేస్తారు, ఇంకా తర్వాత మళ్ళీ నేను అటు ఇటు ఉన్నాయి అన్నీ తీసి మళ్ళీ సర్దుకోవాలి. వాళ్ళు చేసే పనిని వాళ్ళని చేయనిస్తానండి కొంచెం, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాళ్ళు కూడా విధంగా ఉంటే నేర్చుకోవాలి కదా కొన్ని పనులు అని చెప్పి వాళ్ళతోనే కొన్ని అయితే చేయిస్తాను. ఇంకా మా చిన్నామ అయితే బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా వచ్చి పక్కనే కూర్చుంటుంది. ఆమె కూడా ఉతకడానికి ఏదో ఒకటి తీసుకొని చేస్తూ ఉంటుంది అనమాట. నేను ఆమెను కూడా ఏమనను, చెయ్యనీలే అనే అనుకుంటాను. చిన్న ఉన్నప్పటి నుంచి మిన్నుకు కూడా అదే విధంగా ఉంటుండే అనమాట. నేను బట్టలు ఉతుకుతున్నప్పుడు కానీ, గిన్నెలు తోముతున్నప్పుడు కానీ పక్కనే కూర్చోబెట్టుకొని చెప్తుండే అనమాట స్టోరీస్ అట్లాంటివి. ఇంకా చిన్నామైతే నేను పక్కన కూర్చోబెట్టుకొని స్టోరీస్ చెప్పకపోయినా ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది అనమాట. వాటర్ పోయడమా, ఆడడమా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు నాతోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ నాన్న వచ్చిందంటే కొంచెం నా నుంచి వాళ్ళ నాన్న సైడ్ డైవర్ట్ అయిపోతారనమాట. దానికి నేనేం బాధపడను.
కానీ ఆ విధంగా ఉంటారు పిల్లలు అని మాత్రం చెప్తున్నా. ఇంకా కర్రీలో అయితే ములక్కాడలు వేసేసుకున్న, టమాటాలు వేసేసుకొని ఆ కర్రీ అయితే చేస్తున్నా ఒక పక్క. ఇంకా రైస్ కర్రీ అయిపోయింది. మా వారైతే వచ్చేసినారు. ఏంటి వాటర్ ప్యాకెట్స్ తెచ్చినారు అనుకుంటున్నారా? ఏంటో అండి, మా మిన్నయ్య విచిత్రమైన కోరిక. నేను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు రోడ్డు పైన ఒక వాటర్ ప్యాకెట్ కనిపించిందండి. అది చూసి వాళ్ళ డాడీకి ఇంటికి వచ్చాక కాల్ చేసి, డాడా ఇవాళ నాకు వాటర్ ప్యాకెట్ కావాలి అని అడిగాడంట. వాటర్ ప్యాకెట్ ఎందుకు నాన్న అని అంటే, లేదు ఖచ్చితంగా కావాలి నాకు వాటర్ ప్యాకెట్ అని చెప్పాడనమాట. ఈ వాటర్ ప్యాకెట్ ఎట్లా అలవాటైందంటే, వినాయక చవితి అప్పుడు పులిహోర ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు కదా బయట. సో అప్పుడు తాగినాడు. అది ఇంకా గుర్తుంది మిన్నయ్యకి. ఇవాళ గుర్తుకొచ్చి అది వాళ్ళ డాడీకి చెప్తే సరే అని చెప్పి తీసుకొచ్చినాడు అనమాట. చూడండి, ఆ వాటర్ పట్టుకొని తాగడానికి కూడా రాదు, మొత్తం వాటర్ అన్నీ మీద పోసేసుకున్నాడు. కానీ కావాలి అంటే కావాలి ఇంకా, అందుకని చెప్పి ఆ వాటర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసిండండి. ఇట్లాంటి వింత వింత కోరికలు పిల్లలు నిజంగానే అడుగుతారా అని నాకు ఇప్పుడు ఫస్ట్ టైం అనిపించింది అనమాట. ఇదొక హ్యాబిట్ అయితే నచ్చింది. బయట చూసింది ఏది బయట అడగకుండా ఇంటికి వచ్చి అడగడం అయితే నాకు బాగా అనిపించిందండి.